సింధు నది. ఆర్యులు మన దేశానికి వచ్చారు అని చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? హంగేరీ ప్రాంతం నుంచి వలస వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళు మధ్యాసియాకు వచ్చారు. ఆ మధ్యాసియాలో కొంతకాలం ఉండి అక్కడ కూడా వీళ్ళకి ఆ స్థలం సరిపోక అక్కడి నుంచి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం ఎక్కడుందా అని వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చారు. అలా వచ్చినటువంటి ఈ ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సప్త సింధు ప్రాంతం అంటే ఏమిటి? సింధు నది ప్రవహించినటువంటి ప్రదేశం. మనం చదువుకుంటూ ఉంటాం, భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి అతి సారవంతమైనటువంటి నేల ఎక్కడ ఉన్నది అంటే గంగా సింధు మైదానము. ఇది అత్యుత్తమమైనటువంటి అంత సారవంతమైనటువంటి మైదానం ఇంకో చోట ఎక్కడా కూడా లేదు. ఆ తర్వాత మన వైపున చెప్పుకునేటటువంటిది ఏమిటి అంటే గోదావరి డెల్టా. ఇది చాలా సారవంతమైనటువంటి నేల. కానీ ముందుగా చెప్పేది గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం అంటే ఎక్కడుంది? సింధు నది పరివాహక ప్రాంతం ఎంతైతే ఉన్నదో అక్కడ ఉన్నది ఈ మైదానం. దేశంలో అత్యంతమైనటువంటి సారవంతమైనటువంటి నేల ఇదే. ఇక్కడ విత్తనాలు జల్లితే చాలు, దానికేం ప్రత్యేకంగా మీరు ఎరువులు వేయక్కర్లేదు. ఆ విత్తనాలన్నీ కూడా మొక్కలైపోయి మీకు ఫలసాయాన్ని ఇస్తాయి. అందుకే మీరు చూసారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ యూపీలో చెరుకు పండుతుంది, మనకి ఆంధ్రాలో కూడా చెరుకు పండుతుంది. యూపీలో పండేటటువంటి చెరుకుకి ఉత్పత్తి ధర అనేది చాలా తక్కువ, మనకేమో ఉత్పత్తి ధర ఎక్కువ. అందులో ఉండేటటువంటి జ్యూసు అంటే చెరుకు గడలో ఉండేటటువంటి రసం, దాన్ని గనక చూసినట్లయితే మన వైపు పండినటువంటి చెరుకులో ఉండే రసం ఎక్కువ, అక్కడ ఉండే చెరుకులో, అక్కడ పండిన చెరుకులో రసం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ అదే చాలా చౌకగా వస్తుంది మనకి. ప్రభుత్వం వారు కూడా ఈ ధరలు నిర్ణయించేటప్పుడు, కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు అక్కడ పండినటువంటి పంటని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఈ ధరలు నిర్ణయించడం జరుగుతోంది. వరి గాని చెరకు గాని ఏదైనా సరే అక్కడైనటువంటి ఖర్చును బట్టి వాళ్ళు ధరలు నిర్ణయిస్తున్నారు. మనకేమో అంతకన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది ఇక్కడ. ఇదే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతోంది. వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలు మనకు గిట్టుబాటు కావటంలా. అయినప్పటికీ మనం ధాన్యాన్ని పండిస్తున్నాం. పంజాబ్ నుంచి కనుక ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చారు అంటే మన దగ్గర పండినటువంటి ధాన్యానికి గిరాకీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చౌకగా అమ్ముతారు, వాళ్ళకి ఉత్పత్తి ధర అనేది తక్కువ. సరే, ఈ గంగా సింధు మైదానము ఇదంతా కూడా అత్యంతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి నేల, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది. ఇదంతా కూడా జీవనదులను ప్రవహించేటటువంటి ప్రాంతం. మన దేశంలో గంగా, యమున, కావేరి, గోదావరి, సింధు, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద నదులు, ప్రసిద్ధి చెందినటువంటి జీవనదులు. ఋగ్వేదంలో 10వ మండలంలో 75వ సూక్తం ఇందులో సింధు నది గురించి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, దేశంలో అత్యంత సారవంతమైనటువంటి నేల
సింధు నది పరివాహక ప్రాంతము. ఇందులో చెప్తున్నాడు నదులు మొత్తం 3 రకాలుగా విభజించబడినాయి. ఒక్కొక్క దాంట్లోనూ 7 ఉపనదులున్నాయి. ఇలా అయ్యి భూలోక భూర్లోక సూర్లోకాల నుంచి బయలుదేరి ఈ నేల మీద ప్రవహిస్తూ ఉన్నాయి. వాటన్నింటిలోనూ కూడా మంచి ప్రవాహం కలిగినటువంటిది సింధు నది. విపరీతమైనటువంటి ప్రవాహం కలిగినటువంటిది. అందుకే ఆ సింధు నదిని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఓ సింధు నది, నీ పంట భూముల వైపు నువ్వు ఆ పంట భూములన్నింటి మీద నడవటానికి, అక్కడ ప్రవహించటానికి వరుణదేవుడు నీ కోసం మార్గం అనేది ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద ఉత్తమమైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ జగత్తులోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానము అనేది ఉన్నది. నేల మీద నుంచి ఎగిసిపడేటటువంటి ఈ సింధు నది యొక్క ధ్వని ఆకాశాన్ని కప్పివేస్తూ ఉన్నది. మహావేగంగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది శబ్దం చేస్తూ ప్రవహిస్తూ ఉంటే ఉరుములతో కూడినటువంటి జడివాన వచ్చినట్టుగా ఉంటుంది. తల్లి దగ్గరికి పిల్లలు చేరినట్లుగా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనదులన్నీ కూడా వచ్చి సింధు నదిలో కలిసిపోతూ ఉంటాయి. యుద్ధానికి వెళ్లేటటువంటి రాజుగారికి 2 వైపులా సేనా సమూహం అనేది ఉంటుంది. అలాగే ఈ సింధు నదికి 2 వైపులా కూడా ఉపనదులు అనేవి ఉంటాయి. గంగ, యమున, సరస్వతి, శతుద్రి, సట్లజ్, పురిష్టి, రవి, అపిక్ని, చీనాబ్, వితస్త, ఘేలం, సుషోమ, సోహాన్, అజ్జకీయ, వ్యాస, ఇవన్నీ కూడా నదులు. ఈ నదులన్నీ కూడా ఈ సింధు నదిలో కలుస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఈ నదులన్నింటినీ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఓ నదీమతలులారా వినండి. ఓ సింధు నది, నువ్వు మొట్టమొదటగా తృష్ణాం అనే చోట ప్రారంభమైనావు. ఆ తర్వాత సువర్తు, రస, స్వేచ్ఛ మొదలైనటువంటి నదులతో కలిశావు. అలా ప్రవహిస్తూ క్రమంగా గోమతి, కుభ, మేహాత్ ఈ నదులన్నింటినీ కూడా కలుపుతూ మళ్లీ ప్రవహిస్తూ ఉన్నావు. ఈ సింధు నది సరళగామి, శ్వేతవర్ణంలో ఉంటుంది. మంచు కొండల మీద నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకని ఆ నీళ్లన్నీ కూడా తెల్లగా నురుగుతో విపరీతమైనటువంటి ప్రవాహం, తెల్లటి నురుగు వస్తుంది. అందుకే చెప్తూ ఉన్నాడు శ్వేతవర్ణ. ఈ నది యొక్క నీరు 4 వైపులకి కూడా ప్రవహిస్తుంది. దేశంలో ఉన్న నదులు అన్నింటిలోకి కూడా అత్యంత వేగమైనటువంటిది ఏది అంటే ఈ సింధు నదే. ఇది ఆడగుర్రంలాగా అతి వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అందమైనటువంటి రథంలాగా ఉంటుంది. తెల్లని వస్త్రాన్ని పరిచినట్లుగా ఉంటుంది. బంగారు ఆభరణాలు ధరించినట్టుగా ఉంటుంది. మధువర్ధకమైనటువంటి పుష్పాలతో ఆచ్ఛాదింపబడి ఉంటుంది. అంటే ఇక్కడ తేనెని ఇచ్చేటటువంటి పుష్పాలు అనేకానేకాలుంటాయి. సింధు నది రథం మీద అన్నాన్ని తీసుకొచ్చి మా అందరికీ కూడా ఇవ్వాలి.
మమ్మల్ని అందరినీ కూడా పోషించాలి. ఆ సింధు నది మాకు అమృతాన్ని అందించాలి అని సింధు నదిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పీఠభూములు అని అంటే చెట్లు విపరీతంగా పెరిగి ఉంటాయి, ఇవే అరణ్యాలు. అసలు అరణ్యము అంటే ఏమిటి? పెద్ద పెద్ద చెట్లు, మహావృక్షాలు, పొదరిళ్లు, ముళ్ల పొదలు, ఇలా అనేక రకాలైనటువంటి చెట్లు చేమలు పెరిగి దట్టంగా కనిపిస్తూ ఉంటాయి అరణ్యాలు. కొన్ని చోట్ల ఇవి భయంకరమైనటువంటి కీకారణ్యములు. అంటే చెట్లు అన్నీ కూడా బాగా ఎదిగిపోయి పైన ఒకదాని మీద ఒకటి అలా కలిసిపోయి ఉంటాయి. కాబట్టి సూర్యరశ్మి అనేది కిందికి పడదు, నేల మీద పడదు. అసలు పొట్టపగలే ఆ ప్రదేశం అంతా కూడా చీకటిగా ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా దట్టమైనటువంటి కీకారణ్యములు. చాలా భయంకరంగా ఉంటుంది అరణ్యం. అందులో మృగాలు అంటే లేళ్లు, దుప్పులు. మృగము అంటే లేడి, దుప్పి, జింక ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఆహారంగా తినటం కోసం పులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. సింహం ఎప్పుడూ కూడా లేడీ, జింక వంటి జంతువుల్ని చంపదు, వాడి జోలికి పోదు అసలు. కారణం ఏమిటి అంటే దానిలో ఉండేటటువంటి ఆ మాంసం దీనికి సరిపోదు, అందుకే వాడి జోలికి పోదు. సింహం అనేది ఎప్పుడూ కూడా అడవి బర్రెలు ఉంటాయి చూడండి, అడవి దున్నపోతులు, వాటినే చంపుతాయి. ఎందుకనంటే సింహాలన్నీ మందలుగా ఉంటాయి. 4-5 పెద్ద సింహాలు ఉంటాయి, కొన్ని మధ్య వయస్కులో సింహాలు ఉంటాయి, కొన్ని ఏమో సింహం పిల్లలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆహారం సరిపోవాలి. అందుకని పెద్ద పెద్ద అడవి బర్రెలు, అడవి దున్నలు వాటినే చంపుతాయి. లేడీ, దుప్పి దానికి పలహారంగా కూడా సరిపోదు. వీటిని చంపేది ఏమిటి అంటే చిరతపుల్లు. ఇక్కడ భయంకరమైనటువంటి పులులు, సింహాలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అటువంటి అరణ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు 10వ మండలంలో ఉన్నటువంటి 146వ సూక్తంలో. అందులో అంటూ ఉన్నాడు, ఓ మహా అరణ్యాలారా, మీరు చూస్తూ ఉండగానే కనిపించకుండా పోతారు. ఏమైపోతాయి చూస్తూ ఉండగానే కనిపించకుండా పోవటం అంటే? అరణ్యాలు కొట్టేస్తారు, అక్కడ మహానగరాలు నిర్మించడం కూడా జరుగుతూ ఉంటుంది. చూపుకు అందనంత దూరానికి వెళ్లిపోతారు మీరంతా. ఈ అరణ్యాలు కొట్టేసి నగరాలు నిర్మించడం మొదలు పెడితే కనుచూపు మేరలో ఎక్కడా కూడా అరణ్యం అనేది కనిపించదు. అందుకే చూపుకు అందనంత దూరానికి వెళ్లిపోతారు. మీరు ఒంటరిగా ఉంటారు కదా, మీకు భయం కలగదా అని అడుగుతూ ఉన్నాడు అరణ్యాన్ని. అరణ్యం ఒంటరిగానే ఉంటుంది, మరి నీకు భయం కలగదా? ఈ అరణ్యంలో ఒక మృగం అంటే బాగా బలిసినటువంటి ఒక జింక లేదా ఒక లేడీ, ఇవి ఆబోతులాగా రంకె వేస్తుంది. ఆబోతు అంటే ఇది బాగా తిని బలిసి ఉంటుంది, అది పెద్దగా రంకె వేస్తుంది. అందుకని అడవిలో ఉండేటటువంటి ఈ లేళ్లు, జింకలు ఇవి కూడా అక్కడ ఉన్నటువంటి పచ్చికని బాగా తిని బలిసి ఆబోతులాగా రంకెలు వేస్తాయి అని చెప్తూ ఉన్నాడు.
అక్కడ చెట్ల మీద తిరుగాడే ఒక పక్షి కిసకిసలాడుతుంది. ఎప్పుడైతే ఒక పక్షి కిసకిస అని ధ్వని చేసిందో మిగిలినటువంటి పక్షులన్నీ కూడా దాంతో స్వరం కలుపుతాయి. అన్ని పక్షులు అరుస్తాయి. ఇలా ఈ పక్షులు చేసేటటువంటి ధ్వని అరణ్యము యొక్క కీర్తిని ఇవి గానం చేస్తున్నాయా అనిపిస్తుంది మనకి. ఈ అరణ్యంలో అనేక రకాలైనటువంటి జీవరాశి తిరుగుతూ ఉంది. ఒక మూల ఆవులు తిరుగుతున్నాయి, ఇంకో చోట పొదరిళ్లు కనిపిస్తున్నాయి. ఈ అడవి మార్గం గుండా కొంతమంది ప్రయాణికులు పెడుతూ ఉన్నారు, కొన్ని బండ్లు పోతూ ఉన్నాయి. అరణ్యానికి మేపటానికి తీసుకొచ్చినటువంటి ఆవుల్ని ఒకడేమో పిలుస్తూ ఉన్నాడు, చీకటి పడుతోంది ఆవులారా ఇంకా రండి అని చెప్పేసి ఆవుల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకోడు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చాడు, ఆ కొట్టినటువంటి కట్టెలన్నీ కూడా నెత్తిన పెట్టుకుని ఇంటికి పోతూ ఉన్నాడు. ఇలా రకరకాలైనటువంటి మనుషులు మనకి అరణ్యంలో రకరకాల జీవులు కనిపిస్తూ ఉన్నాయి. రాత్రిపూట ఈ అరణ్యంలో రకరకాలైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అంటే పులులు అరుస్తూ ఉంటాయి, సింహాలు అరుస్తూ ఉంటాయి, పక్షులు అరుస్తూ ఉంటాయి, గుడ్లగోబలు, ఇవన్నీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉంటాయి. అయితే అరణ్యం ఏ ప్రాణిని కూడా చంపదు, అన్నింటికీ ఆశ్రయం ఇస్తుంది అంతవరకే. అంతేగాని ఏ ప్రాణిని కూడా అరణ్యం చంపదు. అరణ్యాల్లో గనక పులులు, సింహాలు, ఈ దొంగలు లేకపోయినట్లయితే అది అరణ్యము అనే భయం అసలు మనకి ఏమాత్రము కూడా ఉండదు. ఈ అరణ్యాల్లో అక్కడ హాయిగా దొరుకుతూ ఉన్నటువంటి పండ్లు, కాయలు ఇవన్నీ తింటూ సుఖంగా కాలక్షేపం చేయొచ్చు. అడవిలో కస్తూరి మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఆ మృగం నుంచి వచ్చే సువాసనలు అవి గుబాడిస్తూ ఉంటాయి. అరణ్యంలో ఎక్కడ చూసినా కూడా ఆహారము అనేది దొరుకుతుంది. మనం ఏ రకంగానూ కూడా శ్రమ పడవలసిన అవసరం లేదు. కాబట్టి అరణ్యాలు మంచి సుఖమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి మనకి. అక్కడ ఉన్నదల్లా దొంగల భయం, క్రూర మృగముల యొక్క భయం. ఇవి గనక లేకపోతే ఈ అరణ్యాల యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు 10వ మండలంలో ఉన్నటువంటి 146వ సూక్తంలో. 10వ మండలంలో ఉన్నటువంటి 125వ సూక్తంలో పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మనం చెప్తూ ఉంటాం చూడండి, పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, చరాచర జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నాడు, ఇతడు సర్వాంతర్యామి, అన్నింటి యందు అంతర్లీనంగా ఉన్నాడు, సర్వాంతర్యామి. ఈ జగత్తంతా కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించింది, మళ్లీ పరమాత్మలోనే లీనమవుతూ ఉన్నది. ఆ పరమాత్ముని గురించే వివరిస్తూ ఉన్నది ఇప్పుడు 10వ మండలంలో ఉన్నటువంటి 125వ సూక్తం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటి అంటే, ఈ 125వ సూక్తాన్ని దర్శించినటువంటిది అంబృణపుత్రి అనేటటువంటి ఒక స్త్రీ. అంబృణుడు అనే ఋషి యొక్క కుమార్తె ఈవిడ, అంబృణపుత్రి అని అంటారు ఈవిడ్ని. ఒక స్త్రీ దర్శించింది ఈ సూక్తాన్ని. ఇందులో చెప్తూ ఉన్నాడు, నేను వసువులతోనూ రుద్రులతోనూ సంచరిస్తూ ఉంటాను. ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని గురించి చెబుతూ ఉన్నాడు. పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు, నేను వసువులతో సంచరిస్తూ ఉంటాను, రుద్రులతో సంచరిస్తూ ఉంటాను, ఆదిత్యులు, దేవతలు వీళ్ళందరి వెంట నేను ఎప్పుడూ ఉంటాను. మిత్ర వరుణులందరూ కూడా నాయందే ఉన్నారు. నేను
ఇంద్రుడు, అగ్ని, అశ్విని దేవతలు వీళ్ళందరికీ కూడా ఆధారమవుతూ ఉన్నాను. సోమాన్ని రాళ్ల మధ్య నలకొట్టండి, తిరగట్లో వేసి తిప్పండి. అప్పుడు సోమ రసము అనేది వస్తుంది. దాన్ని నేను అనుభవిస్తాను. నేను త్వష్ట, పూష, భృగుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ధరిస్తూ ఉన్నాను. యజ్ఞయాగాది క్రతువులు చేసే యజమానికి ధనాన్ని ఇచ్చేది నేనేను అని చెప్తూ ఉన్నాడు ఈ పరమేశ్వరుడు. నేను రాజ్యానికి అధిపతిని, ధనాన్ని ఇచ్చేవాడును, ధనదాతను. నేను అత్యంతమైనటువంటి జ్ఞానవంతుడను. యజ్ఞ పదార్థాల్లో శ్రేష్టమైనటువంటిది నేనే. దేవతలు నన్ను అన్ని స్థావరములందు కూడా నియమించారు. నేను సమస్తమైనటువంటి ప్రాణముల యందు కూడా ఉన్నాను. అన్ని ప్రాణుల యందు నేనే ఉన్నాను. నేను సమస్త ప్రాణుల యందు కూడా ఉన్నాను. అన్ని జీవరాశి యందు కూడా నేనే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఎవడైతే ఈ లోకంలో ప్రాణాలు కలిగి ఉన్నాడో, ఎవరైతే వింటున్నాడో, ఎవరైతే చూస్తున్నాడో, అతడికి ఆ శక్తి ఇచ్చింది నేనే. నా వల్లనే అతడు ఆ పనులన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే చెవులకి వినికిడి శక్తి ఇచ్చింది పరమేశ్వర స్వరూపము. కళ్ళకు చూసే శక్తిని ఇచ్చింది పరమేశ్వర స్వరూపము. మనస్సుకు ఆలోచించే శక్తిని ఇచ్చినటువంటిది పరమేశ్వర స్వరూపము. అదే మాట చెప్తున్నాడు, నేనే అన్ని రకాలైనటువంటి శక్తిని కూడా మీకు ఇచ్చాను. నన్ను నమ్మనటువంటి వారంతా కూడా క్షీణించిపోతారు. నేను చెప్పింది నిజము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవతలు, మానవులు ఎవరినైతే శరణు వేడుతూ ఉన్నారో అతడికి నేను ఉపదేశం చేస్తూ ఉన్నాను. అంటే అతడికి కూడా గురువును నేనే. నేను ఎక్కడ ఉన్నాను అంటే భూమి, ఆకాశము ఈ రెండింటి యందు కూడా పూర్తిగా ఆక్రమించి ఉన్నాను. భూమి, ఆకాశములందు ఆక్రమించి ఉన్నాను అంటే కింద ఉన్నటువంటిది భూమి, పైన ఉన్నటువంటిది ఆకాశం. కాబట్టి కింద పైన చరాచర జగత్తు అంతా కూడా ఆక్రమించి ఉన్నాను అని చెప్పటమే ఇక్కడ దీని యొక్క ధ్యేయం. ఇంకా చెప్తున్నాడు ఈ పరమేశ్వరుడు, నేనే ఆకాశాన్ని సృష్టించాను. ఈ ఆకాశము అనేది లోకాలన్నింటికీ కూడా శిరోభాగం అవుతున్నది. నేను ఎక్కడ ఉంటాను అంటే సముద్రము యొక్క జలంలో ఉంటాను. అక్కడ ఉంటూనే అన్ని లోకాలకు కూడా విస్తరిస్తాను. నేను ద్యులోకాన్ని తాకగలను. అంటే అంత పెద్దదైనటువంటి ఆకారాన్ని నేను పెంచుకోగలను. నేను పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తాను. వాయువులాగా అంతటా వ్యాపించి ఉంటాను. నా మహిమ చాలా గొప్పది. ద్యావా పృథువులను కూడా అతిక్రమించాను. ద్యావా పృథువులు అంటే భూమి, ఆకాశము, ఈ రెండింటినీ కూడా అతిక్రమించి ఉన్నాను. ఇందులో పరమేశ్వర స్వరూపము అంటే ఏమిటి అనే విషయం చెప్పాడు చూడండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని గతంలో మనం చాలా చోట్ల చెప్పుకున్నాం. భగవానుడు గీతలో చెప్పాడు, సృష్టి స్థితి లయకారకుడను నేనే, చంపేది నేనే, చచ్చేది నేనే, చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాను. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నా స్వరూపమే. అన్నింటినీ సృష్టించింది నేనే. నన్ను నమ్మండి.
నా మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా నాశనమైపోతారు అని చెప్పాడు. ఈ మాట ఉపనిషత్తుల్లో చెప్పాడు, పురాణాల్లో చెప్పాడు, అనేక చోట్ల ఈ విషయాన్ని వివరించడం జరిగింది. ఇలా అదే విషయాన్ని ఇప్పుడు ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో 125వ సూక్తంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూడవలసిన విషయం ఏమిటి అంటే, ఈ సూక్తంలో పూర్తిగా అద్వైత సిద్ధాంతమే చెప్పబడుతూ ఉన్నది. ఒక స్త్రీమూర్తి ఈవిడ ఈ సూక్తాన్ని దర్శించింది. అంబృణపుత్రి ఈవిడ దర్శించింది. ఈవిడ చెప్తోంది, నేనే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించాను, సృష్టి స్థితి లయాలు చేసేది నేనే, అన్నింటినీ ధరించేది నేనే అని చెప్తూ ఉన్నది ఈవిడ. అంటే నేనే పరమేశ్వర స్వరూపము, అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని చెబుతోంది ఈ సూక్తాన్ని దర్శించినటువంటి అంబృణపుత్రి. అంతా నేనే చేస్తూ ఉన్నాను, నేనే చేయిస్తూ ఉన్నాను, నాకన్నా వేరైనటువంటి వస్తువు అనేది ఏదీ లేదు, ఎక్కడా లేదు అని చెప్తోంది. మనకి అద్వైత సిద్ధాంతంలో కూడా జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, అసలు ఉన్నది ఒకటే ఇక్కడ, అదే పరమేశ్వర స్వరూపం, అంతకన్నా మించినటువంటిది ఏదీ లేదు. ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఇప్పుడు ఈ సూక్తంలో కూడా వివరించటం అనేది జరిగింది.